శ్రీ మాత్రే నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు. జూన్ మాసం నవగ్రహ స్థితి. రవిగ్రహం జూన్ 14 వరకు వృషభ రాశి, జూన్ 15 తర్వాత మిథున రాశిలో ఉంటారు. బుధుడు మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. శనీశ్వరుడు మీనరాశిలో, గురుగ్రహం మిథున రాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, కుజుడు కూడా సింహరాశిలోనే ఉంటారు. శుక్రుడు మేషరాశిలో ఉంటారు. ముఖ్యమైన సూచన: మూడం ఉన్నప్పుడు మూడంలో శుభకార్యాలు చేయకూడదు. వివాహమైన, శంకుస్థాపన అయిన, గృహ ప్రవేశమైన ఇలా ఏం మేజర్ శుభకార్యమైనా చేయకూడదు. మూడు అనేది 3 నెలల పాటు ఉంది. 10th జూన్ నుండి 8th జూలై వరకు మూడం ఉంది. మరలా 30th నవంబర్ నుండి 13th ఫిబ్రవరి 2026 వరకు మూడం ఉంది. కనుక గురుబలం ఎక్కువగా ఉన్నవారు వీలైనంత తొందరగా మీ పనులను మూడమైన సమయంలో అయ్యేటట్లు కష్టపడి ప్రయత్నించి సాధించుకోండి. ద్వాదశ రాశులలో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి జూన్ మాస ఫలితాలు. అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయింది. 2వ స్థానస్థిత రవి యొక్క దోషం తొలగిపోయింది. గ్రహాలు అనుకూలించడం కంటే ఆయా గ్రహాల్లో ప్రతికూలించేటటువంటి స్థానాల నుండి బయటకు వెళ్ళిపోవడం అనేది ఒక రాశికి చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ, నచ్చినటువంటి ప్రాంతాలకు సందర్శనం, అలాగే మానసికమైన సంతోషము. తృతీయ స్థానమందు రవి 15వ తారీఖు దాటిన తర్వాత ముఖ్యమైనటువంటి ఘట్టాలు జరగడానికి, బంధుమిత్రులతో ఆనందంగా ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. మేషరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి పరమేశ్వరుని యొక్క ఆరాధన, ప్రతిరోజు రుద్ర కవచాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఫుల్ లెంత్ వీడియోని రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేస్తానండి, ఒకసారి చూడండి. జూన్ మాస ఫలితాలు. శుభం భూయాత్.